హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఫుడ్స్. ఇవాళ మన వంటింటి స్పెషల్ వచ్చేసి మసాలా మజ్జిగ, మసాలా సోడా మజ్జిగ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ మసాలా సోడా మజ్జిగ మనం డీహైడ్రేట్ అయిపోయిన బాడీని కూడా చాలా కూల్ చేస్తుంది. అలాగే వేసవి కాలంలో ఈ డ్రింక్ ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారనుకోండి, మళ్ళీ మళ్ళీ బయట కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ మానేసి ఇంట్లోనే ఈ డ్రింక్ని చాలా ఇష్టంగా తాగుతారు. ముందుగా 2 పచ్చిమిరపకాయల్ని, అలాగే కాస్త కొత్తిమీరని, కాస్త పుదీనాని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే బ్లాక్ సాల్ట్, మనకి ఎక్కడ కిరాణా కొట్లో అయినా దొరుకుతుందండి ఈ బ్లాక్ సాల్ట్. ఈ బ్లాక్ సాల్ట్ని కూడా రుచికి సరిపడా తీసుకోవాలి. మీరు ఎక్కువ సాల్టీగా తాగాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదు కొంచెమే అనుకుంటే కొంచెమే తీసుకోవాలి. తర్వాత జీలకర్రని కూడా తీసుకోవాలి. పచ్చి జీలకర్రనే వేసుకోవాలండి, వేయించింది కాదనేది గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. చాలా వరకు అది పేస్ట్ అయిపోవాలండి, అంతవరకు మిక్సీ పట్టుకోవాలి. అందులో నీళ్ళు అనేవి అస్సలు యాడ్ చేయకూడదు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నీళ్ళు యాడ్ చేశారంటే మొత్తం కూడా పాడైపోతుంది. అందుకని నీళ్ళు యాడ్ చేయకుండా ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం పెరుగునైతే తీసుకోవాలండి. పెరుగుని మీరు బయట పెరుగైనా తీసుకోవచ్చు, ఇంట్లో పెరుగైనా, ఏ పెరుగైనా తీసుకోవచ్చు అండి. మీరు క్వాంటిటీ ఇద్దరికా ముగ్గురికా అన్నది చూడండి, దాన్ని బట్టి మీరు పెరుగుని తీసుకోండి. నేను చిన్న మిక్సీ జార్లోనే చేస్తున్నానండి, ఎందుకంటే నేను ఇద్దరి కోసం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చిన్న మిక్సీ జార్లో చేస్తున్నాను. పెరుగుని తీసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నాను. చిన్నది తుల్లిపోయే ఛాన్సెస్ ఉంది, చూసారా కదా. పెరుగు మళ్ళీ మిక్సీ అయిపోతే కనుక తుల్లిపోతుంది. అందుకని మీరు పెద్ద దాంట్లో చేసుకోండి. నాకు పెద్దది అవైలబుల్గా లేదు కాబట్టి నేను చిన్న దాంట్లో చేశాను. ఇప్పుడైతే 2 గ్లాసులను అయితే తీసుకోవాలండి. తీసుకొని అందులోకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పోసుకోవాలి. మరి అంతా పోసేయకూడదండి, కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఇక నేను చూపిస్తున్నాను కదా, ఒక వంతు మాత్రమే పోసానండి 4 వంతుల్లోని. చాలా వరకు కొంచెం తీసుకోవాలి. తర్వాత మన కిన్లే సోడా బయట అమ్ముతూ ఉంటారు కదా, ఆ కిన్లే సోడాని తీసుకోవాలి. ఇప్పుడు కిన్లే సోడాని తీసుకొని ఇందులోని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సోడా మజ్జిగ, సోడా మసాలా మజ్జిగ అండి. ఇది చాలా బాగుంటుంది. రాజమండ్రి సైడ్ అయితే చాలా ఫేమస్ ఇది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మజ్జిగని కొంతమంది తాగడానికి ఇష్టపడరు. కొంచెం ఘాటు ఉంటుందండి ఈ మజ్జిగ, తాగడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇష్టంగా కూడా తాగుతారు. ఇంట్లో పెద్దల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ తాగుతారు. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని మాత్రం ఫాలో అవ్వండి. తప్పకుండా మరిన్ని సమ్మర్ స్పెషల్ వీడియోస్ అయితే నేను చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.